ఆరోగ్యానికి చాలా మంచిదండి. రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి. నువ్వులు వేయించుకున్న బాండీలోనే కొంచెం నూనె పోసి పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు నేను శుభ్రంగా కడిగి తడి లేకుండా సగానికి కట్ చేసి ఇప్పుడు ఇవి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా మంచిగా నూనెలో వేగినాయండి. ఇప్పుడు తీద్దాం. తీసి ఇవి మిక్సీ పట్టుకుందాం. ఈ మిర్చి వేయించుకొని తీసుకున్న నూనెలోనే ఈ ఉసిరికాయలు 1/4 కిలో అండి. ఇవి చక్కగా మంచిగా మూత పెట్టి సిమ్ములో ఉడికించుకుందాం. ఆవిరికే ఉడుకుతాయి ఇవి. ఇలా మూత పెట్టేసి సిమ్లో నూనెలో ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతాయి. వేయించిన నువ్వులను ఇప్పుడు మిక్సీ పట్టానండి. ఇదే జార్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు నూనెలో వేయించుకున్నాయి. ఇవి మిక్సీ బరకగా పట్టుకోవాలి. బరకగా ఇప్పుడు చూద్దాము. ఇలా నొక్కితే లోపలికి పోతుంది చాకు. ఉడికినాయి. ఇవి చల్లార్చుకుందాం ఒక గిన్నెలకు తీసి. ఇవి చల్లారిన తర్వాత ఇలా నొక్కితే వచ్చేస్తాయండి. గింజ తీసేసి ఇట్లా ఈనెలు తీసుకుంటే మనకి పచ్చడి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. పెద్ద ఉసిరికాయ ఉంచుకుంటే అది వేస్టేజ్ అవసరం లేదు. ఇట్లా ముక్కలు తీసి పెట్టుకొని పచ్చడి పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ పోసానండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, ఈ బరకగా దంచుకున్న వెల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ ఎల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు ఈ మిరపకాయ పేస్టు ఇందులో వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, నువ్వుల పొడి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే గింజలు తీసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని దింపేసుకోవాలి. ఇదంతా చల్లారిందండి. ఇప్పుడు నిమ్మరసము పోసుకుందాం. మీకు కొంచెం 2 కావాలంటే 2 కాయలు తీసుకోండి. 3 కావాలంటే 3 కాయలు తీసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. చేసుకొని చూడండి ఒకసారి. పచ్చిమిరపకాయ నువ్వులతోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉసిరికాయ పచ్చడి బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి.